మహోన్నతుని చోటను నివసించువాడే సర్వశక్తునిడని విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని యెహోవా గురించి నువ్వు చెబుతున్నావా? నేను చెప్తున్నాను. ఇలా కనుక చెబితే ఆయన కృప సమృద్ధిగా నీకు అనుగ్రహించి ఈ 91 కీర్తనంతా నా జీవితాల్లో దేవుడు వాగ్దాన రూపంలో ఇచ్చి నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వేట కాని ఊరిలో నుంచి ఆయన నేను విడిపించును. నా శనికరమైన తీగులు రాకుండా నేను కప్పును. రాత్రి వేళ భయమైన, పగటి వేళ బాణమైన నేను తాకదు. ఏ దైవ ఆత్మ చేతబడి శక్తులు నేను ఉన్నవే పోతున్నాయి. యేసు నామములో చీకట్లో సంచరించే తెగులుకు నువ్వు భయపడవు. మధ్యాహ్నం పాడు చేసే రోగం నేను తాకదు. నీ కాంపౌండ్ వాళ్ళు కూడా తాకదు. నీ పక్కన ఎంతమందికి నష్టం వచ్చినా, ఎంతమంది చనిపోయినా నువ్వు చనిపోవు. నీకే నష్టం రాదు. ఏ అపాయం నిన్ను దరిచేరదు. దానికి భయం. ఎందుకని ఈరోజు దేవుడు కృపనివ్వబోతున్నాడు. ఆమేన్. దేవుడు నీకు అపాయం రాకోకుండా, ఏ తెగులు నీకు గుడారం సమీపించుకోకుండా నీ మార్గములన్నింటిలో దేవుడు తన దూతను పంపించి కాపుదలిస్తున్నారు. ఆయన కృప ద్వారా ఆమేన్ అని చెప్పండి. ఎందుకంటే కృపను గురించి అనుస్తున్నాం. ఈ కీర్తన నా జీవితంలో, ఈ పరిచయంలో, ఈ మార్నింగ్ ప్రేయర్లో ఏకీభవించి ప్రతి ఒక్క బిడ్డకి జరుగునుగాక, నెరవేర్పు ఇక్కడి నుంచి జరుగునుగాక. ఇది మొదలుకొని అందరూ ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అని కూడా టెక్స్ట్ పెట్టండి గ్రూపులో. ఓకే. ఈరోజు జూలై 19 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసే సంఘ బిడ్డలారా, ఆత్మీయులారా, దైవజనులారా, ఎవరైతే ప్రేయర్కి వేస్తున్నారో మీ జీవితాలు ఇది మొదలుకొని ఈ కీర్తన యొక్క వాగ్దానం నెరవేర్పు జరుగుతుంది. నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. సే ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. ప్రార్థన ఆశ్చర్యకరాలు చేయబడి నీ ఒక్కడు కృప తెరవండి, గొప్ప కార్యాలు చేయండి, చీకటి తొలగించండి, అద్భుత రీతిలో ప్రతి ఒక్కరికి కృపనివ్వండి. కృప ద్వారా ఆయన ఈ వాక్యం నెరవేర్పు జరిగించండి. నీ రెక్కల నీడన కాస్తానన్న 4వ వచనంలో నీ రెక్కల నీడ మమ్మల్ని కాస్తే ఏ తెగులు మమ్మల్ని తాగగలదు. ఏ మలేరియా వ్యాధో, డెంగ్యూనో, టైఫాయిడో, ఏ దోమ తప్పించుకు రాగలదు. ఏ శత్రువు, ఏ బాణం ఏది మమ్మల్ని తాగగలదు. అయినా ఏ తెగులు నీకు గుడారమే, కాంపౌండ్ వాళ్ళు కూడా తాగదన్నావు. ప్రైజ్ జీసస్. ఆయన్ని స్తుతించి కనపరుస్తున్నాం. ఈ వాగ్దానం నా పట్ల, మా పట్ల ఈ పరిచయం నెరవేర్పు జరిగించండి. దుష్టుడు ఎక్కడ కన్యక్కడ పడినివ్వండి. ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరికి స్వస్థత ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వండి. ఎవరు బలహీనని బలపరచండి. యేసు నామమున నీ కృప ద్వారా ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, మరణకరణ వ్యాధిని గద్దిస్తున్నా, దీర్ఘకాల వ్యాధిని గద్దిస్తున్నా, డయాబెటిక్ లాంటి వ్యాధిని కూడా గద్దిస్తున్నా, బ్లడ్ ప్రెషర్, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి, క్యాన్సర్ లాంటి, HIV లాంటి వ్యాధిని కూడా గద్దిస్తున్నా. వేస్తున్నాము. ఇప్పుడు స్వస్థత విడుదల కలుగును గాక. అంతేకదా నాయన, జాబులు తోడేయండి, మంచి జాబ్స్ వచ్చును గాక. ఇప్పుడే దుష్టుడి నుంచి మాకు విడుదల వస్తుంది. అప్పుడే జాబ్స్ నాయన, హైక్స్ నాయన, బిజినెస్లో దీవెన, ఆర్థిక సమృద్ధి, అప్పులు పోటీ, అట్లాంటి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో అప్పులు ఇచ్చే సామర్థ్యాన్ని ఇవ్వండి. యేసు నామములో నాయన విడిపోయిన కుటుంబాలు కట్టండి. యేసు నామములో కన్నని గర్భాలు తెరవబడిన గాక. యేసు నామములో గృహాలు, సొంత గృహాలు నీ కృప ద్వారా కార్యాలు చేయండి. నీ కృప ద్వారా కార్యాలు చేయండి. సొంత వాహనాలు ఇవ్వండి. అప్పులు తీరిపోవాలి, అప్పులు ఇవ్వాలి, వర్క్స్ రావాలా, ప్రాజెక్టులు రావాలా, పేమెంట్స్ రావాలా, సమృద్ధి ఉండాలి. ఆయన నీ కృప మాకు దొరికితే ఇప్పుడు సమృద్ధి మా గిని నిండి పొర్లుద్ది ఆయన, సొలొమోనులాగా, దావీదులాగా అలాంటి నిండి పొర్లేటువంటి కృపను దయచేయండి. గొప్ప కార్యాలు చేయండి. మీ కృప ఇస్తే చాలు నాయన, సహాయపడేవాడు ముందుకు వస్తారు. నీ కృప ఇస్తే చాలు, అందరు దయను పొందుతావు. నీ కృప దొరికితే చాలు నాయన, అన్ని విషయాల్లో మేలు కొరటికి సమస్తం సమకూర్చి జరుగుతాయి. అలాంటి కృపను మాకు దయచేసి గొప్ప కార్యాలు చేయండి. వచ్చే సండే ప్రాపర్టీకి సండే నాయన అద్భుతాలు చేయండి. కృప గురించి మేము నాయన వినాలి. మీరు మాకు బోధించి గొప్ప కార్యాలు చేసి జయము నుంచి మహిమ చెందండి. దీవెన దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘ ఆయుష్ కృపై సమాధానం చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఈ 91 కీర్తన ఈ రోజు మొదలుకొని నీ జీవితం నెరవేర్పు జరుగును గాక. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం సాటర్డే. ఇప్పుడు ప్రిపేర్ అవుతాం. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది. అలాగే స్పాన్సర్ మీట్తో పాటు ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే ఒక స్పెషల్ సీడ్ విత్తారో అలాంటి వాళ్ళు వచ్చి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకున్నారు. రండి, ఎంతో నీడ్ ఉంది. విత్తనం విత్తుదాం, అద్భుతమైన పంటను కోసుకుందాం. యెహోవా దీవించిన పడిన వాళ్ళు, ప్రేరేపించబడిన వాళ్ళు వస్తారు, ముందుకు వస్తారు. ఏ శత్రువు ఆపడానికి వీల్లేదు. కృప దేవుడు నీకు దయచేయను గాక. సండే ప్రాపర్టీకి సండే, అలాగే బిజినెస్ పీపుల్ కోసం, అలాగే జాబ్స్ కోసం, హైక్స్ కోసం స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. వేలాది తల్లి రండి, కృప వెంబడి కృపను పొందాం, అధికమైన కృప పొందాం. వస్తావు కదా, మిస్ చేసుకోవద్దు. స్పాన్సర్ చేసేవాళ్ళు రేపు ఈవినింగ్ ఉంటుంది స్పాన్సర్ మీట్, గుర్తుపెట్టుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. కృప నీకు సమృద్ధిగా దొరుకును గాక. ఆమేన్.